ప్రభువునందు ప్రియమైన క్రైస్తవ కుటుంబంలారా, దేవాది దేవుని నామమున మీ అందరికీ నా శుభాభినందనలు. లెంట్ డేస్ ధ్యానములలో మనము ప్రతిష్ఠిత నివేదన కార్యక్రమానికి మిమ్మల్ని మరొక్కసారి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నిన్న మనము ఉపవాస ప్రత్యేకత చాటించుకున్నాము. ఈరోజు కూడా అటువంటి ఒక ఆలోచన చేద్దాం. ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటప్పుడు కలిగే ఫలితాల గురించి మాట్లాడుకుందాం. ఈరోజు మనకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనము. 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనము. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. అంటే నీళ్లు చేది అనే అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, చేదటం అంటే బావి లోపల ఇప్పుడంటే మనందరం ఇళ్ళకి ట్యాప్లోని వల్ల వాటర్ వల్ల తీసుకోవడం తెలియట్లేదు. కానీ పురాతన కాలంలో నీళ్లు చేది అంటే లోపల ఎక్కడో భూమి లోపల ఉన్న నీళ్ళను పైకి తీయాలంటే ఒక తాడు కట్టి, తాడుకి బకెట్ కట్టి, బకెట్ లోపలికి వదలాలి. ఆ బకెట్ నిండిన తర్వాత పైకి తీయటాన్ని, అంటే నిండు బకెట్ను బయటకు తీయటాన్ని చేదటం అంటారు. ఆ చేదటని నీళ్లు బయటకు చేదినట్లు, లోపల ఎక్కడో ఉన్న నీళ్లను బయటకు తీసినట్టు విధానంగా నీ గుండె లోపల అంతరంగ పొరల్లో ఎక్కడో ఉన్న ఆ పాపపు ఆలోచనలు, పాపపు బుద్ధులు, పాపపు తలంపులు అవన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు తీసి యెహోవా సన్నిధిని కుమ్మరించాలి. యెహోవా సన్నిధిని కుమ్మరించి గత కాలంలో నువ్వు చేసిన ప్రతి పాపాన్ని, ప్రతి తప్పుని, ప్రతి శాప పాప ప్రభావాల లోపలన్నీ కూడా కడుక్కోవటానికి దేవుడిచ్చిన మంచి అవకాశం ఉపవాస ప్రార్థన. నీ హృదయాంతరంగంలో దాక్కుని ఉన్న ప్రతి పాపాన్ని తీసి చేది బయట యేసయ్య పాదాల ముందు కుమ్మరించినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకోవాలి. యెహోవా దృష్టికి మనం ఎప్పుడుగా పాపాత్ములను ఒప్పుకుంటామో అప్పుడు యేసయ్య తన రక్తంతో మన పాపాలను క్షమించి కడిగి శుద్ధి చేసి మనల్ని పవిత్రపరుస్తాడు. మనను యేసయ్య రక్తంతో కడిగి పవిత్రపరచాలంటే మనం చేసే పని ఏంటంటే, అంతరంగాల్లో దాక్కుని ఉన్న అంటే చిన్నతనం నుంచి పసితనం నుంచి నువ్వు చేసిన ప్రతి పాపాన్ని కూడా యేసయ్య ముందు ఒప్పుకొని నీ హృదయాంతరంగం లోపల ఉన్న ప్రతి పాపాన్ని చేది యేసయ్య పాదాల ముందు పోసి, ఇంకెప్పుడు చెయ్యను ప్రభువా, తప్పు అయిపోయింది, పాప క్షమాపణ కోసం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి నీ పాపాలన్నీ కూడా యేసయ్య క్షమిస్తాడు. అప్పుడు నువ్వు సంతోషంగా ఇతరులను పాప క్షమాపణ కొరకు లాక్కొచ్చే, అంటే పరిచర్య చేసే బాధ్యత నువ్వు టేకప్ చేయొచ్చు. కాకపోతే మనం చేయాల్సిన పని ఏంటంటే ఉపవాసం ఉండి పాపాలు ఒప్పుకోవాలి. ఆ పాపాలు ఒప్పుకోవాలంటే హృదయాంతరంగం నుంచి బయటికి లాగాలి. ఈ ప్రార్థన మనం చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, మన పాప క్షమాపణ కలుగు చేస్తాడు. యేసయ్య శిలువలో కాచిన రక్తం, మన కోసం కాచిన రక్తము వృధా కాకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ రక్తం మన కోసమే తెలుసుకొని, మనం పాప క్షమాపణ కోసం మనం చేసిన ప్రార్థన అంగీకరించని తెలుసుకొని మనం సంతోషంగా దేవుని సన్నిధిలో ఆనందముగా ఆయన రక్షణ సువార్తను ప్రకటించుకుంటూ రక్షణానుభవంలోకి అడుగు పెట్టవచ్చు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడు జ్ఞాపకం చేసుకో, హృదయాంతరంగం నుంచి నీ ప్రతి పాపాన్ని కడిగి తీసి చేది యేసయ్య పాదాల ముందు పోసి ఇంకెప్పుడు చేయనని చెప్పి పాప క్షమాపణ పొందుకున్న తర్వాత రక్షణ మార్గంలో అడుగులు వేయవచ్చు. కాబట్టి ఈ చిన్న మాటలు దేవుడు మనల్ని ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్.